ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. నిలబొందునాదైతే మాట్లాడుతూ మీద నాయన పరిశుద్ధాత్మదేవుని నడిపింపుడు దయచేయండి. వినేవాళ్ళు గొప్ప గ్రహింపుడు దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసుక్రీస్తు ప్రార్థన పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, యాకోబు రాహేలును కలుసుకోవడం ద్వారా మనం నేర్చుకోవలసినవి. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, యాకోబు రాహేలును కలుసుకోవడం ద్వారా మనం నేర్చుకోవాల్సినవి. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 29వ అధ్యాయము 9-10 వచనం చదువుతాను చూడండి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడు లాబాను కుమార్తెకు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క 2 వచనాల్లో మనం గమనించినట్లయితే, యాకోబు రాహేలుని ఇక్కడ కలుసుకున్నాడు, ముద్దు పెట్టాడు, అదేవిధముగా ఎలుగెత్తి ఏడ్చాడు అన్నట్లుగా మనము చదివాము. రాహేల్ని యాకోబు కలుసుకోవడము ఎలా కలుసుకున్నాడు అనేది మనం చూస్తే, దానికి ముందర మీకు ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తాను. ఆ కుటుంబంలో మీకు మొదటగా చూస్తే భర్త పేరేమో ఇస్సాకు, భార్య పేరు రెబెకా. వీళ్ళిద్దరికీ కూడా కవల పిల్లలు ఉన్నారు. మొదట ఆయన పేరేమో ఏశావు, రెండో ఆయన పేరేమో యాకోబు. ఈ ఏశావు తల్లిదండ్రుల మాట సరిగ్గా వినడనమాట. ఆ ఏశావు చేసుకున్న ఆ యొక్క భార్యలు ఇద్దరు కూడా లేకపోతే ముగ్గురు కూడా వీళ్ళ అత్తామామలకి సరిగ్గా చాలా హెడేక్గా లేకపోతే సరిగ్గా చూసుకొని వారుగా అత్తకి చాలా వేదన కలిగించే కోడలుగా వీరు ఉన్నారనమాట. అందువల్ల ఆమె ఏం చేస్తుందంటే, రెబెకమ్మ ఏం చేస్తుందంటే తన భర్తతో చెప్తుంది, ఇంగో ఈ హేతు కుమార్తె వలన నా ప్రాణం విసికింది. యాకోబు కూడా మరలా ఈ దేశపు అమ్మాయిల్ని వివాహం చేసుకున్నట్లయితే నేను బ్రతికి ఉండటం వల్ల నాకు లాభం ఏంటి అన్నట్లుగా అక్కడ ఇస్సాకుతో ఆ మాటలు చెప్పినప్పుడు ఇస్సాకు యాకోబుని పిలిచి, ఇదిగో నువ్వు పద్దనరాంకు వెళ్ళు, అక్కడ నీ తల్లికి సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు లాబాను, అతనికి 2 కుమార్తెలు ఉన్నారు, ఆ కుమార్తెల్లో ఎవరో ఒకరితో నువ్వు వివాహం చేసుకో అని చెప్పి యాకోబును పంపిస్తాడు. యాకోబు ప్రయాణం చేసి లూజు వరకు వస్తాడు. లూజులో ఆయన రెస్ట్ తీసుకుంటాడు. అక్కడ ఒక కలగంటాడు. కలగన్న తర్వాత దేవుడు అతన్ని దర్శిస్తాడు. ఆ కలలో దేవుడు కొన్ని హెచ్చరికలు ఆ కలలో అతనికి చెప్తాడు. చెప్పిన వెంటనే అతను లేచి ఇది బహు భయంకరమైన స్థలమని ఆ లూజు అన్న ప్రాంతానికి, ఆ స్థలానికి బేతేలు అని పేరు నామకరణం చేస్తాడు. బేతేలు అని పేరు పెడతాడు. అక్కడి నుంచి మరలా ఆయన ప్రయాణం చేసి తూర్పు దేశపు ప్రజల వద్దకు ఆయన వస్తాడు. అంటే ఇంచుమించుగా హారాను దగ్గరికి ఆయన వచ్చేస్తాడు. వచ్చేసిన వెంటనే అతనికి ఒక పొలం కనిపిస్తుంది. ఆ పొలంలో ఒక పెద్ద బావి కనిపిస్తుంది. ఆ బావి దగ్గర ఒక 3 మందల గొర్రెల మందలు పడుకొని ఉన్నాయి. ఆ యొక్క సంఘటనని ఈయన చూస్తాడనమాట. అదేవిధంగా అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు ఇతనికి కనిపిస్తారు. కనిపించిన వెంటనే వారి దగ్గరికి వెళ్ళి యాకోబు అంటాడు, మీరు ఎక్కడి వారు అని అడుగుతారు. అనగా వాళ్ళు ఏం చెప్తారంటే, మేము హారాను వారము అని చెబుతారు. అయితే మీకు లాబాను తెలుసా అని అడుగుతాడు. మాకు తెలుసండి అంటారు వాళ్ళు. అయితే అతను క్షేమంగా ఉన్నాడా అంటారు. అనగా అతను క్షేమంగానే ఉన్నారు. ఇదిగో అక్కడ గొర్రెలు వస్తున్నాయి కదా, ఆ గొర్రెల వెనక ఒక అమ్మాయి వస్తుంది కదా, ఆ అమ్మాయే ఆ యొక్క లాబాను కుమార్తె అని చెబుతారు. చెప్పిన వెంటనే ఈ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే, దగ్గర రాగానే ఆ బావి మీద ఉంటున్న ఆ పెద్దరాయిని తొలగించి ఆ గొర్రెలకు నీళ్లు పెడతాడు. నిజానికి అక్కడ పెద్దరాయి ఎప్పుడు తొలగించాలంటే, ఆ చుట్టుపక్కల ఉంటున్న మందలన్నింటినీ కూడా గొర్రెల కాపలు తీసుకువస్తారు. ఒకసారి ఆ యొక్క పెద్దరాయిని తొలగిస్తారు. తొలగించిన తర్వాత అక్కడ ఉన్న గొర్రెలన్నిటికీ కూడా ఒకేసారి నీళ్లు పెడతారు. అక్కడ అలా జరగాలి, కానీ అక్కడ అలా జరగలేదు. మనోడు ఏం చేశాడంటే, ముందుగానే ఆ అమ్మాయిని చూడంగానే ఆ ఇక్కడ బావి మీద ఉంటున్న రాయిని తొలగించి ఆ గొర్రెలకు అక్కడ నీళ్లు పెడతాడు. నీళ్లు పెట్టిన తర్వాత ఆమెను బుద్ధి పెట్టుకొని వెలుగెత్తి ఏడ్చి, నేను నీ బంధువుని, నీ బావరస అవుతాను, నా పరిస్థితి ఇది అని మీ ఊరిని కలుసుకోవడానికి వచ్చాను, అది దాన్ని మొత్తం చెప్పినప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయి వారి తండ్రికి అనగా లాబానికి చెబుతుంది. లాబాను కూడా తన బంధువుడు వచ్చాడని చెప్పి, తన అల్లుడు వచ్చాడని చెప్పి ఆయన కూడా పరిగెత్తుకొని వచ్చి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళి అతనితో చక్కగా కొన్నాళ్ళు వాళ్ళు నివసిస్తారనమాట. అయితే 1 నెల
ఇంచుమించు ఒక నెల గడిచిన తర్వాత మరి ఆ లాభాన్ని ఏమంటాడంటే, ఇదిగో నువ్వు ఇక్కడ మరి పని చేస్తున్నావు కదా, మరి ఊరికే ఎందుకు పని చేయటము, నీకు ఏదైనా జీతం ఇస్తాను, నీకేం కావాలో అడుగు అంటే ఆయన ఏమంటాడంటే, నేను నీ చిన్న కూతుర్ని ప్రేమిస్తున్నాను, నీ చిన్న కూతుర్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, రాహేల్ను నేను ప్రేమిస్తున్నాను, కావాలంటే ఆ రాహేల్ని నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నేనేం చేయాలి, ఒక 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను, ఫ్రీగా సర్వీస్ చేస్తాను, సేవ చేస్తాను అన్నట్లుగా ఒక ఒప్పందాన్ని అక్కడ మరి కుదుర్చుకుంటాడు యాకోబు. 7 సంవత్సరాలు మరి రాహేల్ కోసం కొలువు చేస్తాడు. కొలువు చేసిన తర్వాత మరి ఇచ్చిన మాట ప్రకారం మరి లాభాన్ని ఏం చేయాలి, తన చిన్న కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ చుట్టుపక్కల ఉంటున్న వారందరూ కూడా పిలిపించి గొప్ప విందు చేశాడు, గొప్ప వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత రాత్రి సమయంలో తన కూతురుని తీసుకువెళ్ళి మరి యాకోబుకి అప్పచెప్పాడు. యాకోబు మరి చేయవలసిన ధర్మాన్ని అక్కడ చేశాడు. పొద్దున్న లేచి చూస్తే ఆ ఫేస్ ఎవరిదంటే రాహేల్ది కాదు, తన అక్క అయిన లేయాది. ఆమె జబ్బు కళ్ళది, చూడడానికి కొంచెం అందహీనురాలు, అంత అందంగా ఏమీ లేదనమాట. కానీ అందగత్య రూపవతి అయిన రాహేల్ని ఇతను ప్రేమించాడు కాబట్టి ఏం చేస్తాడంటే వెంటనే మామ దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఎవరి కోసం కొలువు చేశాను, నువ్వు నన్ను ఎందుకు ఇంత మోసం చేశావు అంటే, బాబు నువ్వు అరవమాక, కూల్గా ఉండు, మా దేశంలో మర్యాద ఏంటంటే పెద్దమ్మాయికి వివాహం అవ్వకుండానే చిన్న అమ్మాయిని ఎవరు కూడా వివాహం చేయరు, మా దేశం పరువు పోతుంది, మా మర్యాద పోతుంది, కాబట్టి మా మర్యాదను మేము కాపాడుకోవడం కోసం ఏం చేశామంటే అలా చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితిలో. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, అన్యులకి నా కూతురు ఇవ్వడం కంటే కూడా నా బంధువుడు అయిన నీకు ఇవ్వడం నాకెంతో మరి ఆనందాన్ని ఇస్తుంది, కాబట్టి నా చిన్న కుమార్తెను కూడా నీకే ఇచ్చేస్తాను, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయి అని అడుగుతాడు. సో అతడు రాహేల్ను బహుగా ప్రేమించాడు కాబట్టి మరొక 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. మొత్తము 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు రాహేల్ గురించి. దాని తర్వాత రాహేల్ని దక్కించుకుంటాడు. ఇక్కడతో ఈ 29లో మరి జరిగిన సంఘటన అనేది ముగుస్తుంది. అయితే ఇప్పుడు యాకోబు రాహేల్ని కలుసుకున్నాడు కదా, మరి కలుసుకున్న తర్వాత దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా 29వ అధ్యాయము 7వ వచనం చదువుతాం చూడండి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా. ఇందాక ఒక పొలం కనిపించింది యాకోబుకి. ఆ పొలంలో ఒక పెద్ద బావి కనిపించింది. ఆ బావి దగ్గర ఒక 3 మందల గొర్రెల మందలు అక్కడ పడుకొని ఉన్నాయి. ఆ గొర్రెల మందలు మేస్తున్న గొర్రెల కాపర్లు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు యాకోబుతో ఏమని చెప్పారంటే, ఇదిగో ఇక్కడ గొర్రెలన్నీ కూడా పోగైన తర్వాత ఇక్కడ రాయను తొలగించబడుతుంది, మేము ఆ నీళ్ళని ఇక్కడ గొర్రెలకు పెడతామన్న సంఘటన చెప్పారు. అయితే యాకోబు ఆయన పరదేశి అయి ఉండి వారు ఎప్పుడు కూడా యాకోబు మొహం చూడలేదు, యాకోబు ఎప్పుడు కూడా ఈ గొర్రెల కాపర్ల మొహం చూడలేదు. అయినప్పటికీ కూడా అక్కడ కలుపుకుంటున్నాడు. ఏమని కలుపుకుంటున్నాడు? కలుపుకోలుతనము అంటారు దీన్ని. అంటే కలుపుకోలుతనముతో వారితో మరి చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఒక ఉచిత సలహా కూడా ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, ఇదిగో చూడండి, ఇక్కడ మందలన్యు పోగు కాక మునుపు ఇక్కడ ఏమంటాడంటే, చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు. ఇంకా పశువులన్నీ కూడా కూడుకోలేదు కదా, అవన్నీ పోగు చేయబడలేదు కదా, మీరెందుకు నీళ్ళ కోసం ఇక్కడ గొర్రెలు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి చక్కగా వాటిని మేపుకోండి అన్నట్లుగా అక్కడ ఉచిత సలహా అక్కడ ఇస్తున్నాడు. ఈరోజు ఈ వచనం ద్వారా లేదా ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని బిడ్డలముగా, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన విశ్వాసముగా, దేవుని యొక్క శిష్యులముగా, దేవుని వాక్యాన్ని చదువుతున్న వారముగా, మోకరించి ప్రార్థిస్తున్న వారముగా మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలగాలి. ఈ ప్రేమ ఎలా మనకి దక్కుతుందో తెలుసా? మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో, ఇతరులను మనం ఎలా ప్రేమించగలుగుతామో తెలుసా? కలుపుగోలుతనము అన్న ఒక స్వభావం మనలో ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే సీరియస్ మొహంతో, లేకపోతే లోకంలో ఉంటున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా నాణ్యత మీదనే ఉన్నాయి, డిప్రెషన్ మొత్తం నాలోనే ఉంది అన్నట్లుగా ఫేస్ పెట్టి మనం జీవిస్తున్నట్లయితే అది దేవునికి వ్యతిరేకమైన జీవితము. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చొప్పుదును, ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. ఆనందించాలి అంటే మన మొహంలో ఏముండాలి? నవ్వు ఉండాలి. అంతేగాని డిప్రెషన్ మొహము, ఏడుపుగొట్టు మొహము, పనికిమాల మొహము, సీరియస్ మొహము, అలాంటి ముఖాలు దేవునికి ఇష్టం ఉండదు. అటువంటి ముఖాలు దేవుడు ఏమాత్రం కూడా ఆశీర్వదించడు. అటువంటి ముఖాల వైపు దేవుడు తను చూడడు. కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలంటే ఒక మంచి స్వభావం. ఏం స్వభావం అంటే కలుపుగోలు తత్వము, లేకపోతే కలుపుకోలు తనము.
అనే స్వభావం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అదేవిధంగా మనము సలహాలు ఇచ్చే వారముగా ఉండాలి. ఆ సలహాలు ఎలా ఇవ్వాలంటే మన మాట తీరు బాగుండాలి. మన మాట తీరు బాగుంటేనే ఇతరులు మన సలహాలు అంగీకరిస్తారు. చెడు సలహాలు ఇవ్వడం కాదు, మంచి సలహాలు ఇవ్వాలి. మాట తీరుతో సలహాలు ఇవ్వడం మనము నేర్చుకోవాలి దేవుని బిడ్డలముగా. ఇక్కడ యాకోబు చూడండి, పరదేశానికి వచ్చాడు. ఆయన దేశము బేర్షెబా, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, హారానికి వచ్చాడు. అక్కడికి వచ్చి తెలియని వారికి సలహా చెప్తున్నాడు. ఏమని? ఇంకా పొద్దు చాలా ఉంది కదా, మీరు వెళ్ళి గొర్రెలు కాచుకోండి, ఇక్కడ ఎందుకు ఇలా వెయిట్ చేస్తానని చెప్పి సలహా చెబుతున్నాడు. తెలియని వారితో మాట్లాడుతున్నాడు. అంటే కలుపుకోలు తనము. యాకోబులో ఉన్న లక్షణం ఏంటంటే కలుపుకోలు తనము. చాలా చురుకైన వ్యక్తి. చూసారా? కాబట్టి మనము కూడా దేవుని బిడ్డలమ్మ ఏం నేర్చుకోవాలంటే కలుపుగోలుతనంతో ఉండాలి. నీకు తెలిసినా తెలియకపోయినా వారిని చూసి నువ్వు నవ్వుతూ ఉండాలి. నువ్వు ఎలా రక్షించబడ్డావో వారికి తెలియజేస్తూ ఉండాలి. నీ సువాసన సంబంధమైన సాక్ష్యాన్ని వారితో నువ్వు పంచుకుంటూ ఉండాలి. దేవుని గురించిన విషయాలు నువ్వు తెలియజేస్తూ ఉండాలి. నవ్వుతూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీ సంతోషాన్ని, నీ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవాలి. ఏంటి వీళ్ళు ఏమీ లేకపోయినా ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నారు, 3 పూట్ల తినకపోయినా ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు అని మీ కుటుంబాన్ని, లేకపోతే నిన్ను, లేకపోతే నీ ముఖాన్ని, లేకపోతే నీ ముఖంలో ఉన్న నవ్వును చూసి ఆశ్చర్యపడాలి. అటువంటి కలుపుగోలుతనము నీలో ఉండాలి. అంతేగాని ఎవరితో కలవకుండా నేను దేవుని బిడ్డను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అని ఒక మూలన ముసలమ్మ లేకపోతే ఒక మొండ మూపులో ఉంటారు కదా, అలాగ మనం ఉండడానికి వీలు లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నవ్వుతూ ఉండాలి, కలుపుకోలుతనంతో ఉండాలి. రెండోదిగా మనం చూస్తే 29వ అధ్యాయం 9వ వచనం చదువుతాం చూడండి. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ఇక్కడ ఇంకా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న గొర్రెల కాపరి యాకోబుతో చెబుతున్నారు, అక్కడ గొర్రెల వెనక వస్తుంది కదా ఆమె రాహేలు, ఆమె తన తండ్రి గొర్రెలను మేపుతుంది, ఆమె గొర్రెలను మేపేది అని చెప్పి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటున్నమాట రాహేల్ గురించి. ఇక్కడ మనం చదివినట్లయితే రాహేలమ్మకి ఎంత మంచి గుణం ఉందంటే తన తండ్రి గొర్రెలను మేపేది అన్నట్టు ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. అంటే తన గొర్రెలు కావవి తన తండ్రి గొర్రెలు, అనగా లాబాను గొర్రెలు. లాబాను గొర్రెలను ఎవరు మేపుతున్నారు? తన కుమార్తె అయిన మరి ఈ యొక్క రాహేలమ్మ మేపుతుంది. అంటే తండ్రికి సహాయము చేసే మరి మంచి స్వభావం కలిగిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆమె రాహేలు. సో ఈరోజు మనము రాహేలు ద్వారా ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ మనము తల్లిదండ్రులకు సహాయము చేసే వారముగా ఉండాలి. తల్లిదండ్రులకు సహాయము చేయకపోగా తల్లిదండ్రులను దూషించే వారముగా ఉంటాం మనము. తల్లిదండ్రులు మనకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, మా జీవితాలు తల్లిదండ్రుల వల్ల నాశనం అయిపోయాయి అని చెప్పి 10 మందికి తమ తల్లిదండ్రులను బట్టి చెడుగా ప్రచారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే సామెతలు 20వ అధ్యాయం 20వ వచనంలో తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. భయంకరమైన చీకట్లో ఆరిపోతుంది. భయంకరమైన చీకటి, కట్టిక చీకటి అంటే అర్థం ఏంటి? నరకములో ఉంటారు వీళ్ళందరూ కూడా అని అర్థం అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించమని వాక్యము సెలవిస్తుంది. తల్లిదండ్రులను అగౌరవపరచవద్దు, గౌరవించాలి అని వాక్యము సెలవిస్తుంది. తల్లిదండ్రులు ప్రేమించమని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. నీకు మేలు కలగాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే. దీర్ఘాయుష్ అంటే అర్థం తెలుసా? యుగ యుగాలు కూడా యేసు క్రీస్తు వారితో ఆ సింహాసనము మీద లేకపోతే ఆ బంగారపు వీధుల్లో నివసించే జీవితాన్నే దీర్ఘాయుషు అంటారనమాట. కాబట్టి ఆ జీవితం నీకు కావాలంటే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి అని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఇంకా మీరు చూస్తే సామెతలు 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును. ఈరోజు మనం దీవెన పొందాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? దయాదృష్టి కలిగి ఉండాలి. దయాదృష్టి అనేది చాలామందికి ఉండదు. రాహేలుకి చూడండి, తన తండ్రి పట్ల దయాదృష్టి ఉండబట్టే తన గొర్రెలను మేపుతుంది, తన తండ్రి గొర్రెలను మేపుతుంది, తన తండ్రికి సహాయము చేస్తుంది. ఎందువలంటే ఈమె హృదయంలో దయ ఉంది కాబట్టి. ఈరోజు చాలామందికి దయాదృష్టి ఉండదు, చాలా కఠినముగా ఉంటారు. వారు పట్టుకున్న మరి కుందేలుకి 3 కాళ్ళు అంటారు. కాదమ్మా 4 ఉన్నాయంటే 4 ఎక్కడున్నాయి, నాకు 3 కాళ్ళు అంటారు. సో భయంకరమైన కఠినత్వము. అంటే ఈ కఠినత్వం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా?
సైతాను వీళ్ళ హృదయాల్లో ఏలుబడి చేస్తున్నాడు. వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే మన హృదయాల్లో సమాధానాన్ని ఏలనివ్వాలి అని రాయబడి ఉంటుంది వాక్యంలో. కానీ వీళ్ళ హృదయాల్లో వీళ్ళు ఏమి మరి ఏలనిస్తారో తెలుసా? కఠినత్వాన్ని. వారు చెప్పిందే వినాలి, వారు చెప్పిందే వేదము, వారు చెప్పిందే ఆ మొండితనమే, మరి ఎలాగైనా సాధించాలన్న తత్వమే వాళ్ళ ఉంటుంది తప్ప ఇతరులు చెప్పేది వాళ్ళకి అనవసరము. ఇతరులు మరి ఆ మాట ఎందుకు అన్నారో, లేకపోతే ఎందుకు ఆ పరిస్థితి వీరి జీవితంలో మరి ఎదురైందో, ఎందుకు వాళ్ళు ఆ సందర్భంగా వెళ్తున్నారో, ఇవన్నీ కూడా వీరికి అనవసరము. వారు పట్టుకుందే మరి పట్టు అనమాట. ఇదేంటంటే దయాదృష్టి లేకపోవడము. దయాదృష్టి అనేది మన హృదయాల్లో ఉండాలి. మనకి జీవితంలో ఆ దయాదృష్టి ఉండాలి. అలా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? మన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాము. అలా ఇవ్వటం ద్వారా మనము దీవెన పొందుతామని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఈరోజు చాలామంది ఏంటంటే విధేయత చూపించరు. విధేయత లేకుండా మరి అవిధేయతతో సాధించాలని చూస్తూ ఉంటారు. మాట వినకుండా ప్రయోజనకరమైన జీవితాన్ని మరి జీవించాలని ఆశిస్తూ ఉంటారు. ఎంత సాధించాలన్నా, ఎంత ప్రయోజకుడు నువ్వు అవ్వాలన్నా నీలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధేయత. సైతాను కూడా, లూసిఫర్ కూడా అవిధేయతతోనే పడిపోయింది. నేను అంటే ఐ అనేది నిఠారుగా ఉంటుంది కదా, కాబట్టి వి అనేది ఎలా ఉంటుంది? కొంచెం తగ్గింపు. మనము అనేది ఎలా ఉంటుందంటే ఒక తగ్గింపు తత్వతో ఉంటుంది. ఐ అనేది నిఠారుగా ఉంటుంది, అంటే గర్వము, అహంకారము అని అర్థం అన్నమాట. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. భక్తి జీవితంలో ఉంటున్న మనందరికీ కూడా మరి సైతాను వేసే మొట్టమొదటి బాణం ఏంటంటే గర్వము. ఏంటా గర్వము? నాకులాగా ఎవరు పాడలేరు, నాకులాగా ఎవరు ప్రసంగించలేరు, నాకులాగా ఎవరు పరిచర్య చేయలేరు, నాకులాగా ఎవరు వాక్యములు చదవలేరు, నాకులాగా ఎవరు ప్రార్థించలేరు. సొంకరి పరిసయుడు ఇద్దరు ప్రార్థన చేస్తుంటే పరిసయుడు ఏమని ప్రార్థన చేశాడు? వాడికిలాగా నేను లేను అని ప్రార్థన చేశాడు. కానీ సుంకరి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా నీ సన్నిధిలో ఉండటానికి నాకు అర్హత లేదయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ తగ్గింపుతో ప్రార్థన చేశాడు. అందువలన సుంకరి మరి అంగీకరించబడ్డాడు, పరిసయుడు వెలివేయబడ్డాడు. ఈరోజు నువ్వు వెలివేయబడాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని చేత అంగీకరించబడాలనుకుంటున్నావా? దేవునిని అంగీకరించాలంటే, దేవుని రాజ్యంలో నీకు స్థానాన్ని ఇవ్వాలి అంటే నీలో దేవుడు చూస్తున్న లక్షణం ఏంటంటే విధేయత. నీ జీవితంలో నువ్వు ఈ విధేయతను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. నీ భక్తి జీవితం ఉన్నంత కాలము కూడా నీలో దేవునికి విధేయత కనిపించాల్సిందే. కాబట్టి మరి ఈ రాహేలుకి తన తండ్రి అంటే ఎంతో విధేయత. అందువలన మరి యాకోబు కలిసినప్పుడు యాకోబుతో ఎక్కువ మాట్లాడకుండా పరిగెత్తుకునికి వెళ్ళి ఆ సమాచారం అంతా కూడా తన తండ్రి అయిన లాబానుకు తెలియజేస్తుందన్నమాట. అంత విధేయురాలు రాహేలు. కాబట్టి ఆ విధేయత మనం కూడా నేర్చుకోవాలి. మూడవదిగా 29వ అధ్యాయము 20వ వచనం చదువుతాం చూడండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాను. ఈరోజు టైం అంటే చాలా మందికి కూడా మరి చాలా నిర్లక్ష్యం అనమాట. ఇక్కడ యాకోబు 7 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత అంటున్నాడు, ఈ 7 సంవత్సరాలు కూడా నాకు కొద్ది దినాలుగా ఉన్నాయంట. 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఒక అమ్మాయి కొంచెం ఫ్రీ సర్వీస్ చేశాడు యాకోబు. ఇక్కడ 7 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఆ వేస్ట్ని ఏమంటాడంటే కొద్ది దినాలుగా ఉన్నాయి. ఈరోజు చాలామంది రకరకాల మత్తులో ఉంటారు. ప్రేమ అనే ఒక మత్తు, త్రాగుడు అన్న ఒక మత్తు, సెల్ ఫోన్ అన్న ఒక మత్తు, చాటింగ్ అన్న ఒక మత్తు, టీవీ అన్న ఒక మత్తు, ఇలా రకరకాల మత్తుతో వీళ్ళు టైంని కిల్ చేస్తూ ఉంటారు, టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. మనం సమయాన్ని ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన సమయము దేవుడిచ్చింది. నువ్వు రేపు పొద్దున్న లెగుస్తున్నావంటే
ఈ క్షణము ఇంత రోగం పెట్టుకొని మరలా కన్నులు తెరుస్తున్నామంటే అది దేవుని మహాకృప. ఆ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ సమయం అంతా కూడా నేను దేవుని స్తుతిస్తాను. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తాను. ఆ సమయంలో మోకరించి నేను ప్రార్థిస్తాను. ఆ సమయంలో నా సాక్షి జీవితాన్ని ఇతరులతో పంచుకుంటాను. ఆ సమయంలో దేవుని మాటలు కొంతమందికి తెలియజేస్తాను. ఆ సమయంలో నా కుటుంబ పోషణ కొరకు ఏదైనా పని చేసుకుంటాను. ఆ సమయంలో నేను నిద్రపోతాను. దేవుడిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. సమయము వెళ్ళిపోతే మరలా రాదు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండే దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు కాబట్టి నిన్నటి దినం ఆయనకి తెలుసు, ఈరోజు తెలుసు, రేపు తెలుసు, నీ బతుకంతా దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు చేసే ప్రతి వేస్ట్ టైం అంతా కూడా ఆయనకి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. నువ్వు చేసే ప్రతి పాపాన్ని ఆయన రేపు నీ ముందర ఆయన మరి చూపిస్తాడు. అవన్నీ కూడా నీకు తెలియజేస్తూ ఉంటాడు. వాటన్నిటిని బట్టి నువ్వు బాధపడి ఆఖరికి నరక పాలవాల్సిందే. కాబట్టి ఇప్పుడే దేవుడిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు బ్రతికి ఉండగానే ఇప్పుడు ఉంటున్న దినాలన్నీ కూడా నువ్వు ఏమి చేయాలంటే వేస్ట్ చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని కొరకు సమయాన్ని వెచ్చించి చూడు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇంకా ఏమంటాడంటే అజ్ఞానుల వలె కాక, అంటే టైం కిల్ చేసేవాళ్ళు, టైం వేస్ట్ చేసేవాళ్ళు దేవుని దృష్టిలో ఎవరంట? అజ్ఞానులు. మన వాడుక భాషలు చెప్పాలంటే పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు అని అర్థం అనమాట. పిచ్చోళ్ళు వెర్రోళ్ళు ఎలా ఉంటారో తెలుసా? బట్టను చింపుకొని వాళ్ళ రాళ్ళు తీసుకొని వాళ్ళ శరీరాలు వాళ్ళే కొట్టుకుంటూ ఇష్టానుసారంగా అరుస్తూ పిచ్చ పిచ్చగా గంతులేస్తూ అలా ఉంటారు. సో అలాంటి వారితో దేవుడు పోలుస్తున్నాడు. ఎవరైతే సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో, ఎవరైతే సమయాన్ని వృధా చేస్తున్నారో. కాబట్టి సమయాన్ని వృధా చేయొద్దు. ఎక్కువ సమయం పడుకొని సోమరిపోతూ అవ్వద్దు. ఎక్కువ సమయము టెక్నాలజీ వాడుతూ ఆ మీమ్స్ చూస్తూ ఆ రకరకాల టెక్నాలజీ మనల్ని పాడు చేసే టెక్నాలజీ ఇప్పుడు ఎక్కువ మన చేతిలో వచ్చేసింది. ఆ నెట్ యూస్ చేస్తూ నీ జీవితం అంతా కూడా ఆ నెట్తోనే గడుపుతూ నరకానికి వెళ్ళొద్దు. దయచేసి ఈరోజు వాక్యాన్ని ధ్యానించు, మోకరించి ప్రార్థించు, ఏదైనా పని చూసుకో, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండు, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండు, నీ ఆరోగ్యం పట్ల బాధ్యత కలిగి ఉండు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని వృధా చేయకు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఇంకా మీరు చూస్తే 29వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాం చూడండి. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి అని. ఇక్కడ ఇంకా మీరు చూస్తే రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితమనెను అని రాయబడి ఉందండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేలు కొరకు. కానీ మామ మోసగించి తన పెద్ద కుమార్తెను లేయాను ఇతనికి భార్యను చేశాడు. పొద్దున్న లేచి చూసేసరికి మొహాన్ని చూస్తే అక్కడ రాహేలు మొహం కనిపించట్లేదు. యాకోబుకి ఎవరి మొహం కనిపిస్తుంది? లేయా మొహం కనిపిస్తుంది. లేయా మొహాన్ని చూసిన వెంటనే మామ దగ్గరకు వచ్చి, నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేసింది రాహేలు కోసం కదా, నువ్వు ఎందుకు నన్ను మోసం చేశావు? లేయా నాకు ఎందుకు ఇచ్చావు అంటే ఆయన ఏమంటున్నాడు? మరి పెద్దమ్మాయికి వివాహం అవ్వకుండా చిన్నమ్మాయికి వివాహం చేయడం మా దేశ మర్యాద కాదని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. అంటే ఒక రకంగా ఆయన మోసం చేశాడు యాకోబుని. ఇప్పుడు మరి యాకోబు చేసింది ఏమంటారు? చుక్కుడుకాయ కూరతో మరి అన్నను మోసం చేశాడు కదా. మరి వేరే చర్మాన్ని లేకపోతే మేక చర్మాన్ని వేసుకొని వచ్చి ఏసావులాగా మరి ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాలు మరి కొట్టేశాడు కదా, తండ్రిని మోసం చేశాడు కదా. మరి ఇదంతా మోసం కాదా? అంటే మోసం చేసేటప్పుడేమో తీయగా ఉంటుంది, మోసపోయినప్పుడేమో నొప్పిగా ఉంటుంది అన్నమాట. అంతే కదా. సో అందువలన దేవుడు వాక్యంలో ఏమని రాశాడంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతుంది చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే మనము ఒకరిని మోసము చేస్తే మనం మోసపోతాము, మనము ఒకరిని టార్చర్ చేస్తే మనల్ని టార్చర్ చేస్తారు, మనం కొంతమంది జీవితాన్ని నాశనం చేస్తే కొంతమంది వచ్చి మన జీవితాన్ని నాశనం చేస్తారు, కొంతమంది సొమ్మును మనం అన్యాయంగా దోచుకున్నట్లయితే మన సొమ్మును కొంతమంది వచ్చి అన్యాయంగా దోచుకుంటారు. ఏదైతే మనం విత్తుతామో ఆ పంటనే కోస్తాము. కాబట్టి జాగ్రత్త. మోసం చేసేటప్పుడు తీయగా ఆనందించావు, మోసపోయినప్పుడు నొప్పి కలిగిందా నీకు? కాబట్టి నీకు ఆ మోసం ఎందుకు జరిగిందంటే నువ్వు ప్రీవియస్గా ఎవరినో మోసం చేసి ఉంటావు కాబట్టి ఇప్పుడు నువ్వు మోసపోయావు. దయచేసి బాధపడొద్దు, ప్రార్థించు. నీ మోసపూరితమైన జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు, నిన్ను పరిశుద్ధముగా మారుస్తాడు, నిన్ను పవిత్రముగా మారుస్తాడు. దేవుని కొరకు నమ్మకంగా నువ్వు
జీవించు. ఇంకా మీరు చూస్తే 29:18 చదవండి ఒకసారి. ఇక్కడ యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె రాహేలు కోసం నీకు 7 సంవత్సరము కొలువు చేసేదనను. ఇక్కడ మీరు చూస్తే యాకోబు రాహేలు ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మోసపోయి మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే మొత్తం కూడా 14 సంవత్సరాలు రాహేలు కోసం ఆయన మరి కొలువు చేసినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అంటే ఏడంటే దేని గుర్తు? సంపూర్ణతకు గుర్తు. అంటే సంపూర్ణముగా ఆయన రాహేలును ప్రేమించాడు. సంపూర్ణమే కాదు, సంపూర్ణం స్క్వేర్ అనమాట. అంటే 7 + 7 14 సంవత్సరాలు ఆమె కొరకు వెయిట్ చేశాడంటే ఎంత గొప్ప ప్రేమికుడో కదా, ఎంత బాగా ప్రేమిస్తున్నాడో కదా. ఈరోజు వాక్యం ఏమని సెలవిస్తుందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4లో మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలము సహించును అని రాయబడిందండి. ఈరోజు నీ ప్రేమ కూడా ఎలా ఉండాలంటే దైవికమైన ప్రేమ అయి ఉండాలి. నువ్వు ప్రేమించాలి, ప్రేమించబడాలి. నిన్ను వల్ల నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు అంటావు నా భర్తను ప్రేమిస్తున్నానే, కానీ నీ భర్తతో మాట్లాడి ఎన్ని రోజులైంది. నువ్వు అంటావు నా భార్యను ప్రేమిస్తున్నాను, నీ భార్యను ప్రేమగా చూసుకొని ఎన్ని రోజులైంది. నువ్వు అంటావు నా పిల్లలంటే నాకు మహాప్రేమని, నీ పిల్లల్ని ఆప్యాయంగా పలకరించి ఎన్ని రోజులైంది. కానీ ఇక్కడ యాకోబు తన యొక్క రాహేలు కోసము 14 సంవత్సరాలు కొలువు చేశారంట. అంటే ఈయన ప్రేమ దీర్ఘకాలిక ప్రేమ. ప్రేమ అంట దీర్ఘకాలము కూడా సహిస్తుందంట. నీ భర్త ఒక మాట అంటే సహించలేవు, నీ భార్య ఒక మాట అంటే తీసుకోలేవు, నీ పిల్లలు ఒక మాట అంటే నా పిల్లలే కదా అని తీసుకోలేవు. కానీ నువ్వేమంటావు తెలుసా? వారు అంటే నాకు చాలా ప్రేమండి అని డబ్బా కొట్టుకుంటూ ఉంటావు. నీకు నిజంగా ప్రేమ అంటే దీర్ఘకాలము నువ్వు సహించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. కాబట్టి యాకోబు రాహేలుని కలుసుకున్నాడు. ఆ కలుసుకోవడం అనే ప్రాసెస్లో మనం ఏం నేర్చుకున్నామంటే నెంబర్ 1, కలుపుకోలుతనం మనకు ఉండాలి. ఆలోచించి సలహాలు ఇవ్వాలి తప్ప అనాలోచనగా సలహాలు ఇవ్వకూడదు. తల్లిదండ్రులకు మనము సహాయం చేసే వారముగా ఉండాలి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనం విత్తుతున్నామో అదే కోస్తామని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ప్రేమించాలి, ప్రేమించబడాలి. నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, విన్న వాక్యాన్ని ప్రభువా, సాతాను మా హృదయాలను చెత్తుకొని పోకుండా మీ నామ మహిమార్థమే జీవించడానికి ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మీ కొరకు రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుటకు మీరు సహాయం ఇచ్చండి. మీ బిడ్డను మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు. ఈ ప్రార్థన యేసు క్రీస్తును అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్.